సో యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా అయితే అగ్గిపెట్ట మచ్చకి కొంచెం గొడవ అయినట్ల కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే వచ్చినాయి. సో వాళ్ళ టీం మెంబర్గా టీంని కొంచెం రన్అప్ చేస్తున్నట్టాడు కాబట్టి ఏమేమి జరిగినావో వాటి గురించి అయితే కనుక్కుందాం. అగ్గిపెట్ట మచ్చ ఏంది, ఏం కథ, అసలు ఏం జరిగింది బాల్ గారు? అసలు గొడవ ఏం మ్యాటర్ ఏం జరగలేదు. చిన్న షో జరిగితే పెద్ద బాస్తి చిన్న మామూలుగా చిన్న లైట్ గొడవ అయింది. దానికి ఇంకా అగ్గిపెట్ట మచ్చ లాక్కెళ్ళి సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చింది. అన్నట్లు సత్యమే 4 గోలుగా ఇస్తే నేను ఏమైందంటే ఏం జరగలేదు, జస్ట్ ఏమంటే కోపం మచ్చ తిరిగితే ఒక దెబ్బ ఇట్లా కొట్టాను అన్నట్లు చిన్న గొడవ అయింది. తప్పేం లేదు, సత్యమే వాళ్ళ అక్క సుమన్ టీవీలో బ్యాడ్గా అట్లా మాట్లాడుతుంది. కానీ ఎక్కువ షూటింగ్లు అవకాశాలు అన్ని ఇప్పించి చేసేదే వైజాగ్ సత్య. వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకున్నారంటే లక్షలు ఈరోజు వాళ్ళ అక్క సంపాదించుకున్నారంటే సత్య వాళ్ళని కదా. ఎప్పుడు హైదరాబాద్కి వస్తే సత్యనే చూసుకుంటాడు, సత్య చెప్పిందే వింటారు. ఆయనమే బ్యాడ్గా సుమన్ టీవీలో వాళ్ళ అక్క ఇంటర్వ్యూ చెప్తుంది అంట. అవునా? అయితే సత్య గారి గురించి మాట్లాడాలంటే మామూలుగా పెద్ద వాళ్ళ దగ్గర, సినిమా వాళ్ళ దగ్గర ఒక చిన్న ఆర్టిస్ట్ని కూడా తీసుకొని వెళ్ళి సత్య వాళ్ళతో పరిచయాలు కానీ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తుంటాడు కదా. మళ్ళీ అసలు అక్కడ జరిగిన గొడవ ఏంది, గొడవకి కారణం ఏంది, అసలు మెయిన్ రీజన్ ఏంది? గొడవ అనేది ఏం జరగలేదు. మామూలుగా అక్కడ ఏమైందంటే అందరం షో చేయడానికి వెళ్ళాము. అగ్గిపెట్టి మాత్రం 2 బూతులు మాట్లాడాడు. పొట్టిస్టర్ని మాట్లాడితే ఆయన ఏం చేశాడంటే లైట్గా ఒక చెంప మీద చిన్న దెబ్బ కొట్టాడు. దానికి ఓ పెద్దోళ్ళు అక్క కొట్టారు, మా తమ్ముని చంపించారు అని సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నారు గలీజ్గా. అది నాకు నచ్చలేదు. అక్కడ మామూలుగా చిన్న గొడవతో తను పెద్ద గొడవ చేస్తున్నారు. అక్క ప్రాబ్లం ఏం లేదు, ఏమైనా మేము చూసుకుంటాము, నష్టం ఏం లేదు. ఇప్పుడు అందుకే అదే విషయం మాట్లాడడానికి సత్య నేను మా టీం అందరం వచ్చినాం అన్నట్లు. మరి ఇప్పుడు అగ్గిపెట్ట మచ్చం వాళ్ళ సడన్గా ఇప్పుడు షూట్ ఆపేస్తే షూట్ వాళ్ళకి కానీ నష్టం జరుగుతుంది కదా, మళ్ళీ దానికి షూట్ చేస్తున్నాడు అంటున్నారా మళ్ళీ? లేదండి చేశాడు. 5 days షూటింగ్ అయింది, అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళు. ఇప్పుడు మళ్ళా పెద్ద బాస్కి మీరు అసలు అవుట్డోర్ వెళ్ళినారు కదా, వాళ్ళ అక్కకి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తెలియవు కదా, ఎవరు చెప్పినారంటారు? అగ్గిపెట్ట మచ్చనే చెప్పినారా లేదంటే మీరు? వాళ్ళ అక్క కూడా వచ్చింది కదా, వాళ్ళ అక్క కూడా ముందరనే ఉంది కదా. అవునా? వాళ్ళ అక్క కూడా వచ్చింది, వాళ్ళ అక్క కూడా అక్కడే ఉంది. అవునా? సత్యమైన బ్యాడ్గా చెప్తుంది కాబట్టి ఇక అలాంటివి ఏమి ఉండొద్దని చెప్పిన. అయితే ఒకవేళ అగ్గిపెట్ట మచ్చని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తే గాన ఒకవేళ దీని గురించి పరిష్కారం అనేది దొరుకుతుంది కదా? మాట్లాడితే కంపల్సరీ చెప్తాం, ఫుల్ సపోర్ట్ చేస్తాం మేము సత్యకు. అలాంటివి ఏం జరిగినా కంపల్సరీ మేము చూసుకుంటాం. కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన మీరు ఏది జరిగినా కూడా నేనున్నా అని నువ్వు అందరికీ నచ్చజెప్పే ఒక మంచి మనసున్న వ్యక్తివి నువ్వు. మీరు లేకపోయినరా గొడవ జరిగినప్పుడు? అసలు ఉన్నాము, పక్కన ఉన్నాం, చూస్తున్నాం కదా అన్ని విషయం. అది విషయం మాట్లాడదాం. శ్రద్ధ దగ్గర. థ్యాంక్ యూ.